ఆ కృష్ణ భగవానుని నిశ్వాసమైన భగవద్గీతను ఆలకించి ఆలపించే చిన్నారి గోపాలకు, చిట్టి గోపెమ్మలకు హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకాలు శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని 20-21 శ్లోకాలు. ముందుగా ఈ శ్లోకంలోని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం. హృషీకేశుడు అనగా హృషీకములకు అధిపతి అని అర్థం. హృషీకములు అనగా ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. మన ఇంద్రియములకు కూడా చూడటం, వినటం, మాట్లాడటం, ఆలోచించటం ఇవన్నీ కూడా ఆ కృష్ణ పరమాత్మని యొక్క శక్తి వల్లనే పనిచేస్తున్నాయి. ఆ కృష్ణ భగవానుని నామాన్ని ఇంద్రియములు అనే రథానికి రథసారథిగా చేసుకుంటే మన జీవితం అనే రథం నడిచే బాట పూలబాట అవుతుంది. ఇప్పుడు కపిధ్వజుడు అనే పదం తెలుసుకుందాం. హనుమంతుడు రామభక్తుడు, పరాక్రమశాలి, అజేయుడు. ఆ హనుమంతుణ్ణే చిహ్నంగా తన రథంపై పతాకంగా కలిగి ఉన్నవాడే అర్జునుడు. అతడే కపిధ్వజుడు. ఆ కపినే ధ్వజంగా కలిగిన అర్జునుడు చేసే యుద్ధము ధర్మయుద్ధమని, అది న్యాయసమ్మతమైనదని పాండవ సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందన్నమాట. ఈ శ్లోకము సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట. కౌరవ సైన్యంలోనూ మరియు పాండవ సైన్యంలోనూ ఇరువైపులా వారి వారి శంఖములను పూరించి యుద్ధానికి ఆరంభాన్ని తెలియచేశారు. అంటే యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారన్నమాట. హనుమంతుణ్ణే చిహ్నంగా కలిగి దివ్యమైన రథాన్ని అధిరోహించిన ఆ అర్జునుడు యుద్ధ సన్నద్ధులై ఉన్న ఆ కౌరవ సైన్యాన్ని చూసి అర్జునుడు కూడా యుద్ధానికి ఆరంభ సూచికగా తన యొక్క గాంధీవాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు అర్జునుడు రథసారథి అయిన ఆ కృష్ణ పరమాత్మతో, ఓ కృష్ణ, నా ఈ రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలబెట్టు. నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో, ఎవరు యుద్ధానికి సిద్ధమై నిలబడి ఉన్నారో తెలుసుకోవాలి అని హృషీకేశుడైన ఆ కృష్ణ పరమాత్మని అర్జునుడు కోరెను. ఇక శ్లోకాన్ని చక్కగా పాడుతూ నేర్చుకుందాం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా, అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః, ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే, ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః, ధనురుద్యమ్య పాండవః అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం, హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే, ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये, సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత, రథం స్థాపయమేచ్యుత. హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. కష్టమైన పదాలు పలుకుదాం. దృష్ట్వా, ఈ పదాన్ని దృష్ట్వా, దృష్ట్వా అని పలకాలి.
ధార్తరాష్ట్రాన్, ధార్తరాష్ట్రాన్ అని నెమ్మదిగా పలకాలి. ప్రవృత్తే, ప్రా వృ క్రూలాగా, తే తా కింద తా ఒత్తిచ్చి పలకాలి. ప్రవృత్తే. శస్త్ర సంపాతే, శస్త్ర సంపాతే. ధనురుద్యమ్య, ఈ పదాన్ని ధనురుద్, ధనురుద్ యం యా, ధనురుద్యమ్య అని పలకాలి. సేనయోర్భయోర్ మధ్యే, ఈ పదాన్ని సేనయోరు భయోర్ మధ్యే అని పలకాలి. ప్రతి పదార్థం నేర్చుకుందాం. మహీపతే, ఓ ధృతరాష్ట్ర మహారాజా. అథ, ఆ తరువాత. శస్త్ర సంపాతే, ఆయుధ ప్రయోగానికి ప్రవృత్తే, ప్రారంభమైనప్పుడు. కపిధ్వజ, హనుమంతుణ్ణి పతాకంగా కలిగిన ఆ అర్జునుడు. పాండవ, అర్జునుడు. వ్యవస్థితాన్, సిద్ధమై నిలిచిన వారిని. ధార్తరాష్ట్రాన్, ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవసేనను. దృష్ట్వా, చూచి. ధనుహు, ధనస్సును. ఉద్యమ్య, ఎత్తి. హృషీకేశం, ఆ శ్రీకృష్ణుని. ఇదం, ఈ వాక్యం, మాటను. ఆహా, పలికెను. అచ్యుత, ఓ కృష్ణ. సేనయోరు భయోర్ మధ్యే, రెండు సైన్యముల మధ్య. రథోత్తమం, ఉత్తమమైన ఈ రథమును. స్థాపయిత్వా, నిలుపుము అని అర్థం. జై శ్రీకృష్ణ.